దర్శన్, ఈ షోలో నువ్వు శరణ్య కలిసి పార్టిసిపేట్ చేయండి. మీకు ఆల్రెడీ ఈ ఫ్యాషన్ సైడ్ అనుభవం ఉంది కదా. అమ్మా, నేనా? ఇప్పుడు నా వల్ల కాదమ్మా. వల్ల కాదు అని ముందే ఎందుకండి మనల్ని మనం తగ్గించుకోవడం? ఏదైనా చేయగలమని అనుకుంటేనే కదా చేయగలం. ప్లీజ్ అండి, మీరు నా దగ్గర ఉంటే నాకు చాలా బలం. నేను ఏదైనా సాధిస్తాను. దర్శన్, ఒప్పుకో. శరణ్యతో ఈ ట్రావెల్లో నీకు తనకి నీ మనసులో మాట చెప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కదా. ఓకే అమ్మా. ఓకే శరణ్య. ఇదంతా నా కర్మ. నా అదృష్టం ఏంటి ఇట్ట తగలబడింది. రాజమాత రమ్యకృష్ణ మాదిరి సింహాసనం మీద కాళ్ళు ముడుచుకుని కూర్చుని రూలింగ్ చేద్దామనుకుంటే ఆసనం కాదు కదా, కన్న కలలన్నీ నాశనమైపోయి ఉండాయి. ఛీ, అమ్మిని నమ్ముకుని ఇట్టాగే ఉంటే రేపో మాపో ఉన్న కిడ్నీలు కూడా అమ్ముకోవాల్సి వచ్చేలా ఉండాలి. ఛీ, చేతిలో చిల్లు గవ్వ కూడా లేదు. ఇదిగో శేఖరం. నువ్వెప్పుడు వచ్చినావు అమ్మే? అబ్బా, అది పక్కన పెట్టు గాని ఎవరు లేరా? ఏడికి పోయి ఉండారు అందరూ? ముఖ్యమైన పని మీద బయటికి పోయి ఉండారా? ఏన్నా ముఖ్యమైన పని? ఏదో ఫ్యాషన్ షో జరుగుతా ఉండదనే, అందులో రాజ్కోట్ సిల్క్స్ తరపున అందరూ కలిసి గట్టిగా పోటీ చేస్తా ఉండారట. ఆడికే పోయి ఉండారు. గోడౌన్ ప్రమాదం జరిగి అంత తలకిందులే లాస్ అయి ఉండారు కదా. ఈ టైంలో ఈ ఫ్యాషన్ షో లేంది శేఖరం? ఆడ ఆ లాజును పూడ్చేదానికమ్మే ఈ ఫ్యాషన్ షో. ఒక్క దెబ్బతో వచ్చిన కష్టాలన్నీ పోవాలనే మంచి కసి మీద పోయి ఉండారులే. ఓహో, అట్నా? అవును, నువ్వేందే గోతికాడ నక్క మాదిరే గీడకొచ్చి ఉండవేందే? ఖర్చులకు డబ్బులు లేవు, నువ్వేమన్నా ఇస్తావేమోనని ఇట్ట వచ్చుండాను. ఏందే డబ్బా? అసలే వచ్చిన జీతాన్ని గద్దలా తనుకుపోయి ఉండావో. ఆ దెబ్బకు నా పరిస్థితి నానా తిప్పలు పడాల్సి వచ్చింది. నా కాడ రూపాయి కూడా కాసు లేదు. పొమ్మే. ఆడ పెళ్ళం బిడ్డలు దిక్కులేనోళ్ళై అవస్థలు పడతా ఉంటే ఏందయ్యా నువ్వు ఇట్ట పాసాన మాదిరి ప్రవర్తిస్తా ఉండవు? అబ్బో, పెళ్ళాము బిడ్డలు ఆ ముక్క ఇప్పుడు గుర్తుకొచ్చి ఉండాదా? వచ్చిందమ్మా వయ్యారి. ఇదిగో, ఇలాంటి మల్లెపూల మాటలతో మత్తు జల్లితే మనసు నీ మైకంలో పడి కాసులు సమర్పించుకుంటాననుకుంటున్నావేమో. ఇప్పుడు నేనంత వీక్ హార్టెడ్ కాదు. ఇది ఐరన్ మ్యాన్ గుండె. ఉక్కు 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 ఉక్కు. ఉక్కు కాదు, నా లక్కు. అమ్మో, నా డబ్బు. అట్ట అనమాకబ్బా, నేను నీ పెళ్ళాన్ని. ఇది మన డబ్బు. జీతం రాగానే చెప్పు, మళ్ళీ వస్తాను. బాయ్. కానీ అమ్మా, వాళ్ళు ఇంకా టెన్షన్ వద్దు అని చెప్పాను కదా నాన్న. ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదు. వదినా, పిన్ని ఏంటి మనం ఎంత టెన్షన్ పడుతుంటే తను అంత ప్రశాంతంగా ఉంది. వదినా, నాకు నిమిషానికి టెన్షన్ రెట్టింపైపోతుంది. మొదటి రౌండ్ కాసేపట్లో మొదలైపోతుంది. అందరూ పార్టిసిపేషన్ కి రెడీ అయిపోయి రిహార్సల్స్ చేసుకుంటున్నారు. కానీ మనం మాత్రం ఇంకా మోడల్స్ రాలేదని టెన్షన్ పడుతూనే ఉన్నాం. దామిని, అత్తయ్య గారు చెప్పారు కదా, ఏ టెన్షన్ వద్దు. శరణ్య, ఏంటమ్మా ఇది? ఇప్పటికే పరిస్థితి చేయి దాటిపోయేలాగా ఉంది.
ఇంతవరకు వాళ్ళు రాకపోతే ఈ కాంపిటీషన్ నుంచి మనం బయటకు వెళ్ళిపోవాల్సిందే కదా. నాన్న దర్శన్, ఆ మోడల్స్ ని పంపించిన కోఆర్డినేటర్ కైనా ఒకసారి ఫోన్ చేసి కనుక్కో, అసలు విషయం ఏంటో తెలుస్తుంది. ఫోన్స్ ఎవరివి కలవట్లేదు పెద్దనాన్న. ఎంత పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ కాంపిటీషన్ ఇప్పుడు మన కంపెనీకి చాలా అవసరం. ఈ గెలుపు మీద ఎన్నో ఆశలు ఆలోచనలు పెట్టుకున్నాం. ఇప్పుడు అవన్నీ ఆవిరైపోవాల్సిందేనా? నానా, పిన్ని మనందరినీ ధైర్యంగా ఉండమనే కదా చెప్పింది. సిచ్యువేషన్ ఎలా ఉన్నా చివరికి గెలుపు మనదే అవుతుంది. అయ్యో, మెరుపు కలలు కంటున్నారు. అమ్మి అట్ట సంబరపడిపోమాకమ్మే. అది మెరుపుకలో మెరుపు దాడో చెట్ట చివరకు గాని మనకు అర్థం కాదమ్మే. ఇంకా అర్థం కావడం అంటూ ఏమీ లేదా ఆంటీ. యాజ్ ఎ రాజ్ కోటి సిల్క్స్ ఎంప్లాయీగా చెప్తున్నాను కదా, వాళ్ళకి వేరే ఛాన్స్ కూడా ఏదీ లేదు. ఫస్ట్ రౌండ్లోనే వాళ్ళ కేల్కతం దుకాన్ బంద్. వదినా, పిన్ని సైలెన్స్ చూస్తుంటే నాకు హోప్ పెరగటం కాదు కదా, మరింత భయం పెరుగుతుంది. 100 కోట్ల అప్పు వదినా, అది ఎలా క్లియర్ అవ్వాలి? నా వల్ల కావట్లేదు. Welcome everybody.